మీరు ఇంకనూ నమ్మిక లేకై ఉన్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవుని మాటలు కూడా నమ్మలేకపోతున్నారా? అయితే ఇక్కడ ముగదైన చెవిటి దయ్యం పట్టిన తన కుమారుని విడుదల విషయంలో తండ్రికి కలిగిన అపనమ్మిక దృష్టాంతం నుండి 3 కారణాలను చూద్దాం. మొదటిగా పూర్వపు అనుభవాలు, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. అనేక మంది దగ్గరికి వెళ్ళినా అనేక రీతులుగా ప్రయత్నించినా విడుదల రాలేదు. శిష్యుల చేత కూడా అవ్వలేదు. ఇప్పుడు యేసు ప్రభు వలన ఏమవుతుంది అని అనిపిస్తుందా? రెండవదిగా పరిస్థితులు ముదిరిపోతున్నాయా? బ్యాడ్ టు వర్స్ సిచ్యువేషన్స్ అవుతున్నాయా? ఇతనికి కూడా తన కుమారుడు విలువెలలాడుతూ నేలపడి నురుగు కార్చుకుంటున్నాడు. మూడవదిగా వాగ్దానాలను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని శక్తిని బట్టి నీవు మాట్లాడిన విశ్వాసపు మాటలకు జనులు పరిగెత్తుకొచ్చి చూస్తున్నారా? అలాంటి సందర్భంలో ఒకవేళ నువ్వు చెప్పింది జరగకపోతే అనే అనుమానంతో భయమేస్తుందా? వీటిల్లో ఏ పరిస్థితిని బట్టి నీకు అపనమ్మిక వస్తుంది? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. శూన్యంలో ఉండి సమస్తము కలుగు చేసిన దేవుడు నీ దేవుడు. నమ్మి చూపించు, దేవుడు చేసి చూపిస్తాడు.